మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి గోవర్ధన్ నేను జైల్లో పరామర్శించి మళ్ళీ అక్కడి నుంచి ప్రసన్న ఇంటికి రావడం జరుగుతుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాలు పెట్టితే ఏ కార్యక్రమానికి పోతే వేలాది మందిగా ఒక విశేష స్పందన, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కూడా జనాలు రావటం, ఊహించిన దానికన్నా కూడా ప్రజలు వచ్చి మేము మోసపోయామనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలనో ఎక్కడ చూసినా కూడా తండోపుతండాలుగా జనాలు రావటం. మొదటి సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే ఇంత ఘోరమైన వైఫల్యం చెందింది, ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. అందుకే నిదర్శనంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేక అక్రమ కేసులు కానీ అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈరోజు ప్రజలు రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఒక అక్రమ కేసు మీదకి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే జైల్లో పెట్టారో దానికి సంబంధించి రావడం జరుగుతూ ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఏదైతే వందలాది మంది వచ్చి ఆయన ఇంటిని ధ్వంసం చేయటం జరిగింది దాన్ని కూడా చూసాం. ఆ కుటుంబాన్ని ప్రసన్నని పరామర్శన వస్తామంటే అసలు భారతదేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఒక ప్రాంతానికి వస్తుంటే ఎప్పుడూ లేని ఆంక్షలు. అసలు ప్రతి ఎస్ఐ 46 మండలాలు ఉంటే 46 మండలాల్లో ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టడం, పోలీస్ యంత్రాంగం ప్రెస్ మీట్ పెట్టడం, 10 మంది కన్నా జైలుకి పోకూడదు, 5 కార్ల కన్నా ఉండకూడదు, 10 మంది కన్నా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రాకూడదు. దాదాపు నాకు తెలిసి 1000 మంది నాయకుల ఇంటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. 1000 మంది అసలు ఎప్పుడైనా చూడటం జరిగిందా అంటున్నా. 1000 మంది నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు జనాలతో వెళ్ళినా మీరు వెళ్ళినా మీ మీద కేసులు కడతాం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం వందలాది మీద కేసులు పెట్టి భయంతో ఈరోజు సృష్టించాలని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న పర్యటన, జనాలు ప్రజలు వస్తున్న విశేష ఆదరణ ఇవన్నీ చూసి తట్టుకోలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బందులు పెట్టాలా, ఎవరిని రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్బంధించి జనాలు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఫెయిల్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరూ రాలేదు అని చెప్పి ఏదైతే తెలుగుదేశం కొన్న పచ్చ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఆ ఫోటోలు పెట్టి బూచి చూపించుకోవాలని చూస్తున్న కార్యక్రమం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎలాగో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పోతా ఉంటే ప్రజలు రావట్లా, ముఖ్యమంత్రి హోదాలో పోతుంటే 100 మంది 1000 మంది కూడా రావట్లా. ఇక్కడ చూస్తే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పోయినా కూడా వేలాది సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్నారు. పోలీసులు ఎక్కడికెక్కడ నిర్బంధించినా కూడా ఈరోజు మనం చూసాం, సత్తెనపల్లిలో చూసాం, అదే అక్కడ మన ఒంగోలు జిల్లాలో చూసాం, నిన్న చిత్తూరులో చూసాం. పోలీసులు ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్నా కూడా ప్రజలు బ్యారికేడ్లు తోసుకొని పొలాల్లో ఇంచి ఎక్కడెక్కడ ప్రజలు వచ్చే తీరు కూడా మనందరం కూడా మీడియాలో చూసాం. అందుకే కొత్తగా తీసుకురావడం జరిగింది. ఎస్పీ గారి దగ్గర నుంచి ఎస్ఐ దాకా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు మీరు కానీ వెళితే, నాయకులు మీరు వెళితే మేము కేసులు పెడతాం, మీరు వెళ్ళేదానికి లేదు, ఆఖరికి ఫోన్లు చేసి మరీ నోటీసులు ఇచ్చి మరీ ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఇప్పటికే చాలామంది మీద కేసులు పెట్టాలని అనేక రకాలుగా దొంగ కూడా సృష్టించి కేసులు పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొంతెత్తరేమో, మాట్లాడరేమో, జైలుకి పంపిస్తే తోక ముడుచుకుంటారేమో అని ఒక ఆలోచన విధానంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఒకటైతే మేము అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కేసులు పెట్టినా ఏం పెట్టినా అండగా ఉంటారు, ఉండి తీరుతారు. రేపు ప్రజలను కూడా మేము ఒకటి అడుగుతా ఉన్నాం, నెల్లూరు జిల్లా ప్రజలు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కంచుకోటగా ఉంటుంది. ఈరోజు ఒకవేళ ఈ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ఉండొచ్చు, ఈవీఎంల కారణంగా రకరకాల కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఇదే ఇక్కడ మాత్రం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ కూడా అభిమానం తగ్గలేదు. ఈరోజు రేపు జరిగే అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, కార్యకర్తలు నాయకులందరికీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు, మీరందరూ రండి, మనందరం కూడా జగన్ అన్నకు అండగా ఉందాం. ఎంతమంది మీరు అడ్డొచ్చినా, ఎన్ని బ్యారికేడ్లు కట్టినా, ఎంతమంది మీరు ఆంక్షలు విధించినా, ఎక్కడికెక్కడికి నిర్బంధించినా కూడా
తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంఘీభావానికి పరామర్శకి గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ప్రసన్నని వస్తున్నాడో తప్పకుండా వేలాది సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకతాం. తప్పకుండా నెల్లూరు ఏదైతే వీధుల్లో వేలాది మందిగా జగన్మోహన్ రెడ్డి గారితో స్వాగతం పలకతామని చెప్పి మాత్రం ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. దానికి సంబంధించిన మీరు కేసులు కడతానంటే కట్టుకోండి, మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేయాలని కూడా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు చేయాలంటే ఒకటే చెప్తా ఉన్నాం, చెప్పుకోండి, కొత్త జైలు కట్టుకోండి, సరిపోరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.